హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ అంతగా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. అంటే ఫస్ట్ రోజు కాబట్టి అలానే ఉంటుంది. ప్లస్ ఇన్ ద సేమ్ వే మనకు అలవాటు కావడానికి, అంటే వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది. సో అదే విధంగా జరిగింది, లోపల జరిగింది. అదే అనిల్ రావుపూడి పెట్టిన పుల్ల అనేది ఈ రోజు కూడా అంటుకుంటూ పోతుంది. సో మణికంఠకు మంచి అవకాశం, బట్ దాన్ని యూజ్ చేసుకుంటలేడేమో అనిపించేసింది. అంటే ఇంతమంది అతనికి సపోర్ట్ చేస్తున్నా కానీ ఆయన మాత్రం ఆయన దూరంలోనే వెళ్ళిపోతున్నాడు. ఈరోజు రెండే సిచ్యువేషన్లు జరిగినాయి. ఒకటేమో మణికంఠను ఓదార్చడం ప్రోగ్రామ్ ఒకటి, అంటే రెండవది వంటల ప్రోగ్రామ్ ఒకటి, సోనియా హైలైట్ అవ్వడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఇక చీఫ్లను ఎంచుకోవడం. ఇక చీఫ్ అనేది కొత్తగా వచ్చింది. సో కెప్టెన్ లేడు కాబట్టి ముగ్గురు చీఫ్లను పెట్టేసి వాళ్లకు ఈక్వల్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అప్పచెప్పేసి దానికి ఇన్ఛార్జీలు తీసుకోవడం అనిపిస్తుంది నాకైతే. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఇక మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఈరోజు మొత్తానికైతే సోనియా సోనియా మాత్రం ఫుల్ హైలైట్ అయిపోయింది. నాకైతే కాజల్ గుర్తుకొచ్చేసింది. కాజల్ ఎలా అయితే ఫైట్ చేసిందో అలాగే దీని కూడా ఫైట్ చేస్తుంది. బట్ కొన్ని విషయాల్లో కొంచెం మాట తీరు మాత్రం మార్చుకుంటే బెటర్. ఎందుకంటే మీరు ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఆట ఆడారు ఏంది, యాపిల్ తోటి. అది యాపిల్ కాదు, వచ్చిన ఫుడ్ అనేది లిమిటెడ్ ఫుడ్ ఇస్తా అని చెప్పేసి చాలా బాగానే పంపించారు. అది కొంచెమే ఉందంటే 10 days వరకు ఉంటుంది అంటున్నారు. బట్ ఇక్కడైతే ఇదివరకైతేనేమో వారానికి రేషన్ ఉంది. మరి ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. కాబట్టి ఆహారాన్ని కాపాడుకోవడం అనే సెన్స్ మాత్రం మంచిదే. బట్ తను చెప్పే విధానం మాత్రం కొంచెం తేడాగా అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించిందో కింద కామెంట్లో చెప్పేసేయండి. ఇంకోటి చీఫ్, అంటే ఇప్పుడు నిన్నేమో ఓడిపోయిన వాళ్ళకు బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి నో క్యాప్టెన్సీ, నో రేషన్, ఇంకోటి ఏంటిది, నో ప్రైజ్ అని పెట్టేశారు కదా. కానీ నిన్న జరిగిన దానికి ఇంకొకటి బోర్డు పెట్టేసి, అంటే ఒకటి విషయం చెప్పారు. ఈ నిన్న గెలిచిన వాళ్ళు ఈ గెలుపుతోటి ఆగిపోవద్దు, ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న మీనింగ్ లో ఒక కొటేషన్ అయితే పంపించారు కదా. సో దాని ప్రకారం ఏంటంటే ఇక మీరు ఒక దగ్గర గెలిచాము అని చెప్పేసి ఆగిపోతే గేమ్లు అక్కడే ఉంటారు, ముందుకు వెళ్ళాలంటే ఇక మీరు ఫైట్ చేయాల్సి ఉంది అని చెప్పేసి అన్నారు. అందుకు తగ్గట్టుగానే ఈరోజు పోటీలు పెట్టారు. బట్ పోటీలో గట్టి టఫ్ ఫైట్ ఇచ్చింది మాత్రం నాకు చాలా చాలా, అంటే అంత బకపిల్ల ఇంత గట్టిగా ఆడుతుందా అని కూడా అనిపించలేదు. అది నైనిక చాలా బాగా ఆడింది కదా. సో టఫ్ ఫైట్ ఇచ్చింది అబ్బాయిలతోటి ఈక్వల్గా. కొంచెం చెప్పాలంటే తను ఓడిపోయిందని కాదు, తన జుట్టు మాత్రమే నేల కానగానే అందరూ ఓడిపోయారని చెప్పడంతో తను దిగిపోయింది. కానీ తను మాత్రం ఇంకా నిఖిల్ ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉండేదేమో అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేసేదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక వీళ్ళిద్దరికి కలిసి ఒక బాధ్యతను అయితే ఇచ్చారు. ఎందుకంటే ముగ్గురు చీఫ్లను ఎంచుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. రేషన్ పంపనన్నారు. ఈ రోజు కూడా రేషన్ పంపించేశారు. సో వాళ్ళు ఆ రేషన్ను కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మధ్యలో ఏంటంటే ఈ ప్రోగ్రామ్ జరగడానికి ముందు అదేదో వచ్చింది, ఏదో సరదాగా చిన్న ఆట ఆడుకున్నట్టుగా నిఖిల్ ప్లస్ మన శేఖరు వీళ్ళందరూ కలిపి నబీల్ కూడా ఇట్లా ఆడుకుంటూ వేస్తుంటే లాస్ట్కు చివరికి మనకు బేబక్క కూడా క్యాచ్ పట్టేసింది. సో ఎవరైతే క్యాచ్ పట్టారో, ఎవరైతే ఫుడ్తో ఆడుకున్నారో వాళ్ళకు పనులు తీసుకునే హక్కు లేదు అని చెప్పాది. ఎవరు మన ఫైర్ బ్రాండ్ అనేది సోనియా. ఇక్కడ కూడా చాలా గట్టి ఫైట్ జరిగిపోయింది. అంటే ఫైర్ బ్యాండ్ గా మాత్రం ముద్ర పడిపోతుంది అనిపించేసింది ఇక్కడ. అంటే ఒక దగ్గర కాదు, చాలా దగ్గరలో. ఇప్పుడు ఏంటంటే పప్పు ఉడకబెడుతుంటే కూడా ఆ పప్పు గురించి కూడా రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతుంది. రెస్పాన్స్ దీని గురించే మాట్లాడుకుంటూ తను వాయిస్ రేస్ చేస్తుంది. బట్ వాయిస్ రేస్ చేయడం కరెక్టే, కానీ మాట్లాడే దానిలో కొన్ని మీరు తినేదైతేనేమో మీరు అది నోటుతో చెప్పేటట్టు అనిపించట్లేదు నాకైతే.
ఇందులో వేసుకునైనా మీరు తొక్కైనా తినండి అని అన్నారు. అదైతే నాకు నచ్చలేదు. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసేసేయండి. ఇక వీళ్ళిద్దరు తర్వాత ఫస్ట్ టాస్క్ లో వచ్చేసి నిఖిల్ గెలిచాడు, సెకండ్ టాస్క్ లో వచ్చేసి నైనిక గెలిచింది కదా. వీళ్ళిద్దరు కలిపి ఒక బాధ్యత ఇచ్చారని చెప్పకున్నాం కదా ఆల్రెడీ. సో ఆ బాధ్యత ప్రకారం ఏంటంటే ఇక మిగతా వాళ్ళు ఎవరైతే నిన్న గెలిచారో వాళ్ళు దాంట్లోకి వెళ్ళి శేఖర్ని తీసేశారు. తర్వాత శేఖర్కి ఎందుకంటే బ్యాలెన్సింగ్ లేదని తీసేశారు. నాకైతే కరెక్ట్ అనిపించింది, అంటే వన్ సైడ్ వెళ్ళిపోతుంటాడు అన్నట్టు, కరెక్ట్ అనిపించింది. ఇక బేబక్కని తీసేశారు. బేబక్క ఏంటంటే ఫైట్ చేయలేదు, సో తను బాధ్యత కరెక్ట్ గానే తీసుకుంటుంది, కానీ ఫైట్ చేయలేదేమో అని నాకు అనిపించేసింది. బట్ ఫైట్ చేసేది ఉంటే బాగుండేమో అని కూడా అనిపించేసింది. దీనికి ఈ పాయింట్ చెప్పేటప్పుడు మనకు సీత ఒక పాయింట్ అంది, అంటే మీరేది తీసుకున్నా నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నప్పుడు, అంటే నీకు అంత కెపాసిటీ లేదా, నువ్వే ఒప్పుకుంటున్నావా అని చెప్పేసి సీత మాట్లాడింది చూసావా. సో ఇది కరెక్ట్ పాయింట్, సీత మాట్లాడింది కరెక్ట్ పాయింట్ అనిపించేసింది అక్కడ. కానీ ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఏంటంటే నబిల్ను తీసేశారు. ఎందుకంటే అతడు ఏంటంటే తన గురించి తను మాట్లాడుకోలేకపోతున్నాడు, హైలైట్ కాలేదు కాబట్టి అని నాకైతే అనిపించేసింది. అంటే ఈయన ఏంటంటే నా గురించి నేను ఫైట్ చేయాలి అనుకుంటున్నాడు, కానీ దాన్ని కరెక్ట్ గా చేయట్లేదు. బట్ ఇక్కడ వీళ్ళు తీసుకున్న డిసిజన్ లో ఏదైతే మా వరంగల్ అబ్బాయి ఉన్నాడు కదా, మా వరంగల్ అబ్బాయి అంటే మాది వరంగల్ అనుకోండి, వరంగల్ అబ్బాయి అని చెప్పేసి తన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆయనది మాత్రం కరెక్ట్ కాదనిపించేసింది. ఎందుకంటే బాధ్యత అనేది ఇస్తే తెలుస్తుంది, కానీ ఫైట్ చేస్తే రాదు, ఆటలు ఆడితేనే రాదు, అంటే అతడు కొంచెం బ్యాలెన్సింగ్ గానే ఉన్నాడు అనిపించేసింది. బట్ ఇది మాత్రం నాకు కరెక్ట్ కాదనిపించేసింది. తర్వాత ఇంకొకరు ఇక మొత్తానికి అయితే యష్మిని మాత్రం తీసుకున్నారు. బట్ యష్మిని ఫైట్ చేసి తను ముందేం చెప్పింది, నన్ను తప్ప ఇంకెవరిని సెలెక్ట్ చేసినా ఓకే. నాకైతే ఈ యష్మిని కాకుండా ఏదైతే తను చెప్పింది కదా, మన సోనియా చెప్పిన పాయింట్కి మాత్రం నాకు కరెక్ట్ అనిపించింది. బట్ సోనియా చెప్పిన విధానం కరెక్ట్ కాదనిపించింది. సో తను ఏంటంటే యామిని వద్దని చెప్పేసి చెప్పింది కదా. సో తను చెప్పిన పాయింట్లు మాత్రం ఏంటంటే ఇరెస్పాన్సిబిలిటీగా ఉన్నది అని చెప్పేసి ఆ పాయింట్ అయితే కరెక్ట్ గానే అనిపించేసింది. ఎందుకంటే నన్ను కాకుండా ఇంకెవ్వరినైనా సెలెక్ట్ చేసినా ఓకే అన్నట్టుగా మాట్లాడింది కాబట్టి ఈ పాయింట్కి మనం కావచ్చు. ఇక తర్వాత ఎక్స్ట్రా కట్లు కూడా ఎక్కువ ఏం విశేషం లేవు, సేమ్ ఇదే దాన్నే రిపీట్గా అయిపోయింది. ఇది మొత్తానికైతే ఈరోజు బిగ్ బాస్ దాన్ని రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.